ఉత్కంఠ వేయడం లేదు, యుద్ధానికి తెరపడడం లేదు. రష్యా ఉక్రెయిన్ వార్పై చర్చలు సాగుతూనే ఉన్నాయి. 3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కి అన్న చందంగా మారిపోయాయి. అలస్కాలో అసలు పంచాయతీ తగలేదు. అగ్రనేతలు ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదు, మళ్ళీ కలుద్దామంటూ చెప్పుకొచ్చారు. మరోసారి మాస్కోలో మీటింగ్కు ప్లాన్ చేస్తున్నారు పుతిన్. ఉక్రెయిన్తో యుద్ధాన్ని ఆపేందుకు సిద్ధమంటూనే షరతులు విధిస్తున్నారు. అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పుకొచ్చారు. దీంతో యుద్ధం ఆపుతారా, పెంచుతారా అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అలస్కా వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య కీలక భేటీ జరిగింది. ఆ సమావేశంపై యావత్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. కానీ ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోకుండానే చర్చలు ముగిశాయి. భేటీ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇరువురు అగ్రనేతలు మీటింగ్ వివరాలను వెల్లడించారు. అనేక అంశాలు చర్చకు వచ్చాయని ఇరువురు తెలిపారు. ఆ చర్చలో ఎంతో పురోగతి ఉందన్నారు. అయితే కొన్ని సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉందని వెల్లడించారు. తుది ఒప్పందం మాత్రం కుదరలేదన్నారు. ఇక చాలా అంశాలను అంగీకరించినట్లుగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పుకొచ్చారు. అయితే కొన్ని ఇంకా మిగిలి ఉన్నాయంటూ మెలికే పెట్టారు. త్వరలోనే తాను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, యూరోపియన్ యూనియన్ నేతలతో మాట్లాడతానని స్పష్టం చేశారు ట్రంప్. తాను మళ్లీ పుతిన్ను కలుస్తానని చెప్పగా తదుపరి సమావేశం మాస్కోలోనే అని తేల్చి చెప్పారు పుతిన్. అలస్కా సమావేశం చాలా నిర్మాణాత్మకంగా జరిగిందన్నారు. ఉక్రెయిన్తో యుద్ధం ముగించేందుకు తాను నిజాయితీగా ఉన్నట్లుగా స్పష్టం చేశారు పుతిన్. వివాదానికి ముగింపు పలకడానికి ఇరువురి భేటీని ప్రారంభ స్థానంగా అభివర్ణించారు పుతిన్. ట్రంప్తో తనకున్న సంబంధం వ్యాపారం లాంటిదన్నారు. ట్రంప్ అధికారంలో ఉంటే ఉక్రెయిన్తో రష్యా యుద్ధానికి వచ్చి ఉండేది కాదన్నారు పుతిన్. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మనతోటి మాట్లాడడానికి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు. కోటేశ్వరరావు గారు నమస్కారం అండి. నమస్తే. కోటేశ్వరరావు గారు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ద్వారా అమెరికా అసలు ఏం సాధించాలనుకుంటోంది? రష్యా అమెరికా ఉక్రెయిన్ యుద్ధం ద్వారా ఏం సాధించాలనుకుంటుంది అని చెప్పుకోబోయే ముందు అలాస్కాలో జరిగినటువంటి సమావేశం ఒక ప్రహసనంగా ముగిసిందనేటువంటిది ముందు మనం గమనించాలి. ఎందుకు అంటే ట్రంప్ అధికారానికి వచ్చినటువంటి 24 గంటల్లోనే తాను ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగిస్తానని చెప్పేసి పెద్ద ఆర్భాటంగా ప్రకటించాడు. అసలు ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రారంభం కావడానికి లేదా రష్యా దాడి చేయడానికి అసలైనటువంటి కారకులు అమెరికన్లు, అదేవిధంగా వాళ్ళు భాగస్వాములుగా ఉన్నటువంటి నాటో కూటమి నేతలు అనేది గమనించారు. వాళ్ళు సృష్టించినటువంటి ఆ సమస్యని పరిష్కరించాల్సినటువంటి బాధ్యత కూడా వాళ్ళ మీదే ఉంది. దాన్ని ఏ విధంగా పరిష్కరించాలో తెలియక ట్రంప్ కానివ్వండి, లేదా జెలెన్స్కీ కావచ్చు, లేదా ఐరోపా దేశాలు కానీ పెద్ద నాటకం ఆడుతున్నాయి. పుతిన్ మీద లేదా రష్యా మీద నిందను మోపి తమ బాధ్యత ఏమీ లేదు అన్నట్టుగా ప్రపంచాన్ని నమ్మించాలని చూస్తున్నాయి. ఎందుకు ట్రంప్ అలాస్కాలో సమావేశం ఏర్పాటు చేశాడు? ఎందుకు పుతిన్ ఆ సమావేశానికి హాజరయ్యాడు? ఏమి చర్చించారు వాళ్ళు? కుదిరినటువంటి అంటే ఏకీభావం వచ్చినటువంటి అంశాలు ఏమిటి? ఎందుకని బయటకు చెప్పలేదు అనేటువంటిది ఇవాళ సామాన్యులందరికీ అక్కడ ప్రయత్న సంఖ్యలో ఇటీవల కాలంలో ఎన్నడూ రానంత మంది విలేకరులు అలాస్కా సమావేశంలో ఏదో జరగబోతా ఉంది, ఒక ఒప్పందం కుదరబోతా ఉంది అని వందల మంది అక్కడికి హాజరైనటువంటి విలేకరులకి అదంతా ఏమీ లేదు, ఒక ప్రహసనంగా జరిగింది, దారి ఖర్చులు దండగా మనకు అని చెప్పేసి సమయం దండగా అని భావించినటువంటిది మనకు జరిగింది. ఎందుకని ప్రపంచాన్ని ఈ విధంగా బ్లఫ్ చేస్తున్నారు? ఎవరు కారకులు?
ఎవరు కారకులు అంటే ఉమ్, ట్రంప్ ఒక గేమ్ ప్రారంభించాడు. ఆ గేమ్కి ప్రతిగా పుతిన్ కూడా తన గేమ్ తాను ఆడుతున్నాడు. ఉక్రెయిన్ మీద మనం చర్చిద్దాము అంటే వద్దు అని పుతిన్ ఎందుకంటాడు? రండి అని చెప్పి అన్నాడు, వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఎవరి వాదనలు వాళ్ళు చెప్పారు. ఎవరి వాదనలు వాళ్ళు చెప్పిన తర్వాత ఏకీభవం అనేటువంటిది రాలేదు, రాదు అనేటువంటిది గతంలో జరిగినటువంటి సమావేశాలే స్పష్టం. ఇప్పుడు అదే జరిగింది. రేపు మళ్ళా తర్వాత తదుపరి సమావేశం మాస్కోలో జరుగుతుంది అని చెప్పేసి పుతిన్ ప్రకటించాడని వార్తలు వచ్చాయి. జరగవచ్చు. ట్రంప్ వస్తాడు, మళ్ళీ ఆతిథ్యం స్వీకరిస్తాడు, మళ్ళా మాట్లాడుకుంటాడు, మళ్ళా అదే కథ. ఉమ్. అసలు విషయం అనేటువంటిది ఎక్కడ తెగాలి, ఎక్కడ తెగాలి, ఎవరు దానికి అంటే అమెరికా నాటో కూటమి మీదనే బాధ్యత ఉంది. అది తేలకుండా పుతిన్ ఏ విధంగా వాళ్ళ షరతులను అంగీకరిస్తాడు అనేటువంటి ప్రశ్న. అందుకని ఇది ఒక ప్రహసనప్రాయమైనటువంటి సమావేశం అని అనేక మంది ముందుగానే చెప్పేశారు. ఇందులో ఇక్కడ తేలేది ఏమీ లేదని. అదే ఓకే. జరిగింది. అయితే కోటేశ్వర గారు నిజంగానే యుద్ధాన్ని ఆపాలని ట్రంప్ కోరుకుంటున్నారా? కేవలం నోబెల్ ప్రైజ్ కోసమే ప్రయత్నిస్తున్నారా ట్రంప్? నోబెల్ ప్రైజ్ అనేటువంటిది అది ఒక పిచ్చ. నోబెల్ ప్రైజ్ తెచ్చుకోవాలనేటువంటిది ఒక పిచ్చ. ఒకవేళ ఆ ఉక్రెయిన్ సంక్షోభం కొనసాగేట్లయితే రాబోయేటువంటి రోజుల్లో ఉక్రెయిన్ లో ఉన్నటువంటి సామాన్య జన జీవితం మరింత దుర్భరంగా మారేటువంటి పరిస్థితి వస్తే అక్కడ జెలెన్స్కీ భవిష్యత్తు ఏమవుతుంది అనేటువంటిది పెద్ద సమస్య. అదేవిధంగా లక్షలాది మంది ఇరుగు పొరుగు దేశాల్లో శరణార్థులుగా ఉన్నారు. ఉక్రెయిన్ లో ఉన్నటువంటి ఉక్రెయిన్ పౌరులు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఐరోపా దేశాలన్నింటిలో కూడా లక్షలాది మంది ఉన్నారు. వాళ్ళందరినీ ఆ దేశాలు ఎంతకాలం భరిస్తాయి? అసలే అంతంత మాత్రంగా ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి రేట్ అనేటువంటిది ఆ దేశాల్లో చాలా తక్కువగా ఉన్నప్పుడు, ఆ దేశాల్లో ఉన్నటువంటి పౌరులకి ఉపాధి లేదా వేతనాలు సరైనటువంటి స్థితి కలిగించలేనప్పుడు మరి లక్షలాది మంది ఉక్రెయిన్ పౌరులని ఎంతకాలం భరిస్తారు? ఇప్పటికి 3.5 సంవత్సరాలు అయిపోయింది. 3.5 సంవత్సరాల నుంచి మరి భరిస్తున్నటువంటి వాళ్ళు ఇంకా ఎంతకాలం భరిస్తారు? పుతిన్ వైఖరిని చూసినప్పుడు అతను దూకుడుగా వెళ్లకుండా, లేకపోతే ఇంకోటి లేకుండా రోజుకు 1 గ్రాము, అర గ్రామం, లేకపోతే మన లెక్కలో చెప్పుకోవాలంటే 1 వార్డు, 2 వార్డులు, ఈ విధంగా మెల్లమెల్లగా స్వాధీనం చేసుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి. అందువలన ఏమిటి అసలు కీలకమైనటువంటి అంశం ఏమిటి అనేటువంటిది ఇక్కడ సమస్య. ఏమిటి కీలకమైనటువంటి సమస్య? ఉక్రెయిన్ అనేటువంటి దాన్ని నాటోలో చేర్చకూడదు. ఓకే. నాటోలో చేర్చిన తర్వాత ఉక్రెయిన్ పేరుతోటి ఉక్రెయిన్ గడ్డ మీద నాటోలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఆయుధాలన్నీ తీసుకొచ్చి మాస్కో ముంగిట కూర్చుంటే మాకు ముప్పు ఏర్పడుతుంది. అందుకని ఉక్రెయిన్కి నాటోలో సభ్యత్వం ఇవ్వకూడదు అనేటువంటిది రష్యా చెప్తున్నటువంటి మొదటి నుంచి చెప్తున్నటువంటి మాట. దానికి 30 ఏళ్ల క్రితమే అమెరికా వాళ్ళు, ఐరోపా దేశాల వాళ్ళు అంగీకరించారు. అంగీకరించిన తర్వాత మాట తప్పి ఉక్రెయిన్కి నాటో సభ్యత్వం ఇస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఆ చెప్పిన తర్వాతనే 2014లో క్రిమియా ద్వీపాన్ని స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో 2022లో మిలిటరీ యాక్షన్ తీసుకొని ఉక్రెయిన్ మీద దాడులు జరుపుతున్నారు. మరి పరిష్కరించాల్సింది ఎవరు ఇక్కడ? ఉక్రెయిన్కి మేము నాటో సభ్యత్వం ఇవ్వం, తటస్థ దేశంగానే అది ఉంటుంది అని ఎందుకని నాటో దేశాలకు చెప్పలేదు? అంతకుముందు ఏమైనా పోనీ ఉక్రెయిన్ మీద రష్యా ఏమైనా దాడి చేసిందా? ఏమైనా దురాక్రమణ చేసిందా? లేదు కదా. మరి ఈ విషయాలన్నీ తేలకుండా రష్యా ఎట్లా అంగీకరిస్తుంది అనేది ప్రశ్న. అయితే కోటేశ్వర గారు, రష్యా అధ్యక్షుడు పుతిన్ పెట్టిన అసలు షరతులేంటి ఈ భేటీలో? అలస్కాలో ఏ అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఇంతకు ముందు నుంచే ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచే రష్యా వాళ్ళు చెప్తున్నది ఒకటే, ఉక్రెయిన్కి నాటోలో సభ్యత్వం ఇవ్వకూడదు. సభ్యత్వం ఇవ్వకుండా ఉండటమే కాదు, ఉక్రెయిన్ గడ్డ మీద నాటో దళాలు అంటే మూడో పక్ష దేశ దళాలు ఏవి ఉండకూడదు అనేటువంటిది ఒకటి.
ఇప్పుడు ఉక్రెయిన్కి రష్యాకి మధ్య ఒక 4 ప్రాంతాలు ఉన్నాయి. ఆ 4 ప్రాంతాల్లో ఉన్నటువంటి జనం మేము ఉక్రెయిన్ పాలనలో ఉండం, మేము స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నాం అని చెప్పేసి గడిచినటువంటి 10 సంవత్సరాలుగా ఉక్రెయిన్ ప్రభుత్వం మీద, మిలిటరీ మీద వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు. అటువంటి ప్రాంతాలన్నిటికి కూడా స్వాతంత్రం ఇవ్వాలి, స్వతంత్ర దేశాలుగా వాళ్ళని గుర్తించాలి అనేటువంటిది పుతిన్ చెప్తున్నటువంటి డిమాండ్. దానికి జెలెన్స్కీ అంగీకరించట్లేదు. మేము నాటోలో చేరతామని చెప్తున్నాడు. అదేవిధంగా ఏ ప్రాంతాన్ని కూడా మేము ఒక్క అంగుళం కూడా మేము వదులుకునేటువంటి సమస్య లేదు అని చెప్పేసి చెప్తున్నాడు. ఇంకా ఏకీభావం ఎక్కడున్నది? ఆ ఏకీభావం లేదు కనుకనే ఎన్ని సమావేశాలు జరిగినా ఏమైనా కానీ ఆ సమావేశం ఎప్పటికాలు ఎట్టెక్ట్ అన్నట్టుగా, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందన్నట్టుగా అదే ఉంది. రోజు రోజుకి పరిస్థితిని దిగజారుతాం. అందుకని పశ్చిమ దేశాలదే ప్రధానమైనటువంటి బాధ్యత. ఒక్కటే వాళ్ళు అడుగుతా ఉంది, ముందు ఆ ప్రధానమైనటువంటి షరతుకు అంగీకరిస్తే ఆ దేశ ఆ ప్రాంతాల గురించి ఇంకొక మాట చర్చించవచ్చు, లేదా దానికి మరొక పరిష్కార మార్గాన్ని కనుగొంటే రష్యా కూడా అంగీకరించవచ్చు. కానీ అసలైనటువంటి నాటోకి ఉక్రెయిన్కి నాటో సభ్యత్వం అనేటువంటి దాని మీద ఎవ్వరూ ఏమి మాట్లాడట్లేదు. ఎంతసేపటికి మేము మీకు ఆయుధాలు ఇస్తాం, మీరు రష్యా మీద దాడి చేయండి, మీరు యుద్ధం చేయండి, మీరు చావండి అని చెప్పేసి చెప్తున్నారు తప్ప ఆ సభ్యత్వ విషయం పశ్చిమ దేశం ఏది కూడా తేల్చట్లేదు. ఎందుకని అంటే రష్యాని ఎప్పుడైనా దెబ్బతీయాలంటే రష్యా ఇంటి ముంగట మన ఆయుధాలు పెట్టుకోవాలి. ఇదే ఉన్నటువంటి దుష్టాలోచన. ఓకే, అయితే కోటేశ్వర గారు, భారత్కు భయపడి పుతిన్తో ట్రంప్ భేటీ అయ్యారని అనుకోవచ్చా? భారత్కు భయపడి భారత్ ఈ సంక్షోభంలో భారత్ పాత్ర ఏమున్నది? భారత్, చైనా తటస్థ దేశాలుగా ఉన్నాయి. ఈ సమస్య పరిష్కారం కావాలి, ఈ వివాదం ఎక్కువ కాలం కొనసాగకూడదు, ఏ దేశానికి మంచిది కాదు, ప్రపంచానికి మంచిది కాదు అని చెప్తున్నాయి. ఆ వైఖరి ఇవాళ కొత్తగా చెప్తుంది కాదుగా. ట్రంప్ అధికారంలో లేనప్పుడే, జో బైడెన్ అధికారంలో ఉండగా ఈ యుద్ధం ప్రారంభమైంది. అప్పుడే చెప్పారు. భారతదేశ వైఖరిలో కొత్తగా వచ్చినటువంటి మార్పు ఏమిటి? అందుకని భారత్ చైనాలు తటస్థంగా ఉన్నాయి. తటస్థంగా ఉన్నటువంటి దేశాల మీద యుద్ధం ప్రకటించాడు ట్రంప్. మీరు రష్యా నుంచి ఆయిల్ కొంటే, లేకపోతే రష్యా నుంచి మీరు ఆయుధాలు కొంటే మీ మీద మేము పన్నులు విధిస్తామని చెప్పేసి మన దేశం మీద, చైనా మీద చేస్తున్నాడు. ట్రంప్కి ఏం రైట్ ఉంది? అమెరికాకి ఏం రైట్ ఉంది? మనది ఒక సావరెన్ కంట్రీ, చైనా సావరెన్ కంట్రీ, ఉక్రెయిన్ సావరెన్ కంట్రీ, అమెరికా ఒక సావరెన్ కంట్రీ. ఎవరి దగ్గర మనం ఆయిల్ కొంటాము, ఎవరి దగ్గర ఆయుధాలు కొంటాము, ఎవరికి ఏం అమ్ముతాం అనేటువంటిది మన ఇష్టం. అమెరికా వాడు నిర్దేశించడానికి అమెరికాకి ఏమన్నా పెత్తనం ఇచ్చింది ఐక్యరాజ్య సమితి? అన్ని దేశాల మీద మీరు పెత్తనం చేయమని లేదు కదా. మరి అమెరికా వాడేవాడు మనల్ని నిర్దేశించడానికి? ఇది సమస్య. దీని మీద కనుక మనం అంగీకరిస్తే రేపు మన ప్రతి జీవితం, మన దేశంలో ఉన్నటువంటి సామాజిక జీవనం దగ్గర నుంచి రాజకీయ అన్నిటిలో కూడా అమెరికా వాడు నేను చెప్పినట్టు వినమంటాడు. ఎందుకు? మనకు స్వాతంత్రం తెచ్చుకుంది ఎందుకు మనం? ఇది సమస్య. అయితే సార్, ఇప్పుడు అలస్కా మీటింగ్ తర్వాత రష్యాతో మన దేశ సంబంధాలు ఎలా ఉండే అవకాశం ఉందంటారు? ఇప్పటి వరకు వెల్లడైనటువంటి అభిప్రాయాలు, రష్యా ఆయిల్ కొంటే మీ మీద చర్య తీసుకుంటామని చెప్పాడు. ఆ మేరకు 25%, మరొక 25% జరిమానా కూడా ట్రంప్ ప్రకటించాడు. ఇది అంటే ఈ 50% పన్నులు అనేటువంటివి రాబోయేటువంటి రోజుల్లో మన ఆర్థిక రంగం మీద ఏ విధమైనటువంటి ప్రతికూల ప్రభావం చూపుతాయనేటువంటిది మన ఎగుమతులు, లేదా అమెరికా తీసుకునేటువంటి దిగుమతులు. ఎందుకంటే మనం ఎగుమతి చేసినంత మాత్రాన అమెరికా సరుకు కొనాలని ఏం లేదు. ఒకవేళ మాకు భారతదేశం నుంచి సరుకులు అక్కర్లేదు అనుకుంటే అమెరికా వాడు ఆపేసేయచ్చు. మరి అటువంటి స్వేచ్ఛ వాడికి ఉంది. ఆ స్వేచ్ఛ మనకు కూడా ఉంది. మనం అమెరికాకి మనం సరుకులు ఎందుకు అమ్మాలి అనుకుంటే మనం కూడా ఆపుకోవచ్చు. కానీ ఆ విధమైనటువంటి పరిస్థితులు లేవు. మన దేశంలో ఉన్నటువంటి మిగులుగా ఉన్నటువంటి సరుకులు కావచ్చు, లేదా ఇతర దేశాలకు అవసరమైనటువంటి సరుకులు మనం అమ్ముతాము, ఇతర దేశాల నుంచి మనకు అవసరమైనటువంటి వాటిని మనం తెచ్చుకుంటాం. ఆ తెచ్చుకోవటాన్ని నియంత్రించాలనేది అమెరికా చేస్తున్నటువంటి ప్రయత్నం.
అందుకని మన దేశం మీద విధించినటువంటి పన్నులతోటి మన సరుకులు అమెరికాలో ఎవడు కొనకపోయినా, లేకపోతే కొనేందుకు ఎవడు ముందుకు రాకపోయినా, మన దగ్గర మిగిలిపోతే, మన వస్తువులు అమ్ముడుపోకపోతే ఇక్కడ మన పరిశ్రమలు దెబ్బతింటాయి, మన వాణిజ్యాలు దెబ్బతింటాయి. దాని నష్టం ఎంత? ఒకవేళ అమెరికా మార్కెట్ లేకపోతే మిగిలినటువంటి దేశాలకి మన వస్తువుల్ని మనం అమ్ముకోవడానికి ఈ లోపల మన వాళ్ళు ఏమైనా ప్రయత్నం చేస్తారా? మిగతా దేశాలు మన దగ్గర సరుకులు కొంటాయా? ఇలా అనేకమైనటువంటి ఆప్షన్స్ మనకున్నాయి. ఆ ఆప్షన్స్ అన్నిటినీ కూడా ఇప్పుడు భారతదేశం పరిశీలిస్తాం. అమెరికా విధించినటువంటి దానికి మనం ఇంతవరకు లొంగలేదు. రష్యా నుంచి చమురు కొనొద్దు, ఆయుధాలు కొనొద్దు అంటే దాన్ని మనం ధిక్కరించాం. మీరెవరని చెప్పేసి మనం ధిక్కరించాం. అంతవరకు నరేంద్ర మోడీ గారు సరైనటువంటి ఎందుకంటే వ్యవహరించారు. ఎందుకంటే మనం ఆ ధిక్కరణ ఎంతవరకు పోయిందంటే చమురే కాదు, మొన్న ఆపరేషన్ సింధూర్ సందర్భంగా S-400 అమెరికా నుంచి రష్యా నుంచి దిగుమతి చేసుకున్నటువంటి క్షిపణి వ్యవస్థ మనకు ఎంతో మేలు చేసింది పాకిస్తాన్ మీద గట్టి దెబ్బతీయడానికి. అటువంటి వాటిని కూడా మీరు కొనొద్దు రష్యా నుంచి అని చెప్పేసి అమెరికా ఆంక్షలు విధించింది మన మీద. దాన్ని మనం ధిక్కరించి మనం కొనుగోలు చేయబట్టే మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో మనకి మంచి విజయాలు లభించాయి. మంది పైచేయి అయింది ఒక విధంగా. మనం కూడా కొన్ని విమానాలు నష్టపోవచ్చు, కొంత నష్టపోయినా కానీ అది మనకి మనమే చెప్పారు కదా, సుదర్శన్ చక్రము లేకపోతే రక్షగా మనకి ఉందనేటువంటిది. అందుకని విదేశాంగ విధానాన్ని కూడా నిర్దేశించడానికి ట్రంప్ చేస్తున్నటువంటి ప్రయత్నం ఇంకా కొనసాగుతూనే ఉంది. అప్పటి వరకు ఏ మాత్రం రష్యాతో సంబంధాల విషయంలో కనుక నరేంద్ర మోడీ గారు వెనకడుగు వేసి లొంగిపోయారో, ట్రంప్ వచ్చి మన ఢిల్లీలో కూర్చుంటాడు ముందు. నరేంద్ర మోడీ గారు ఊరికే నామమాత్రం గద్దె మీద ఉంటాడు, పరిపాలన అంతా కూడా ట్రంప్ చేస్తాడు. అందుకని అటువంటి పరిస్థితి తీసుకురాకూడదు, ఏ మాత్రం లొంగకూడదు. దశాబ్దాల తరబడి ఉన్నటువంటి రష్యా మైత్రిని మనం వదులుకోకూడదు. రష్యాతో మనకు మైత్రి ఒక్కటే కాదు, రక్షణ ఒప్పందం ఉంది. ఎవడైనా మన దేశం మీద దాడి చేస్తే మనమే కాదు, మనతో పాటు రష్యా కూడా పోటీ చేయడానికి వచ్చి పోరు జరపడానికి, యుద్ధం చేయడానికి రష్యాకి మనకి మధ్య ఒప్పందం కుదిరింది. మనం అదేవిధంగా రష్యా మీద ఎవడన్నా దౌర్జన్యం దాడి చేసినా కానీ మన దేశం కూడా వెళ్ళి రష్యా తరఫున యుద్ధంలో పాల్గొనొచ్చు. అటువంటి రక్షణ ఒప్పందం ఉంది. అటువంటి దేశాన్ని మనం వదులుకోకూడదు. వదులుకునేటువంటి పరిస్థితిలో ఇవాళ నరేంద్ర మోడీ గారు కానీ భారతదేశం కానీ లేదు. అందువల్ల రష్యా భారత్ సంబంధాలకి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలతోటి ఏ విధమైనటువంటి ముప్పు వచ్చేటువంటి సూచనలు అయితే ఇప్పటికిప్పుడైతే లేవు అనేది మాత్రం స్పష్టం. అయితే సార్, ఇప్పుడు బైడెన్ వల్లే రష్యా ఉక్రెయిన్ యుద్ధం వచ్చిందా? పుతిన్ వ్యాఖ్యల వెనుక అసలు మర్మం ఏంటి? ట్రంప్ను ఆయన ఎందుకు పొగిడినట్లు? ఆయన ట్రంప్ను చాలా కాలం తర్వాత కలిశాను, ట్రంప్తో నాకు మంచి సంబంధాలు ఉన్నాయని కూడా ఆయన వ్యాఖ్యలు అయితే చేశారు. ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలంటారు? ఉక్రెయిన్ యుద్ధం అనేటువంటిది బైడెన్ హయాంలో వచ్చినా గానీ అంతకుముందు ట్రంప్ హయాంలోనే దానికి బీజాలు పడ్డాయి. ట్రంప్ హయాంలోనే బీజాలు పడ్డాయి. ఇంకా ముందు 2014లో మరి బరాక్ ఒబామా కదా అధికారంలో ఉన్నది. బరాక్ ఒబామా హయాంలోనే కదా అమెరికా వైఖరి దుందుడుగా వ్యవహరించబట్టే క్రిమియాని ద్వీపకల్పాన్ని రష్యా స్వాధీనం చేసుకుంది. అందుకని 2014 నుంచి 2014లో అమెరికాలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ దగ్గర నుంచి ఇలా పాపం తలా పిడికుడు అన్నట్టుగా బరాక్ ఒబామా, తర్వాత ట్రంప్, తర్వాత బైడెన్, మళ్ళా ఇప్పుడు ట్రంప్, ఎవరు అధికారంలో ఉన్నా ఒకే వైఖరి. వాళ్ళకే వాళ్ళు తిట్టుకోవచ్చు, నేనుంటే యుద్ధం వచ్చేది కాదని చెప్పేసి ట్రంప్ చెప్పుకోవచ్చు. ట్రంప్ను ఉబ్బేయడానికి లేకపోతే ట్రంప్ని పిచ్చోడి కింద జమకట్టి పుతిన్ కూడా అవును నిజమే ట్రంప్ ఉంటే యుద్ధం వచ్చేది కాదని చెప్పేసి ఒక మాట అనొచ్చు తప్ప అది ట్రంప్ పిచ్చితనాన్ని గేల్ చేయటం, ఎద్దేవా చేయడం తప్ప మరొకటి కాదు. ఓకే, అయితే ఇరు దేశాల శాంతి పవనాలు వీయాలంటే ఏం చేయాలి? అందుకు వ్యాపారమే ప్రధాన కారణం కానుందంటారు. వ్యాపారం కూడా ఒక కారణం, వ్యాపారమే ప్రధాన కారణం కాదు, వ్యాపారం కూడా ఒక కారణం. ఇప్పుడు మన దేశం డిఫై చేసింది, అమెరికా చెప్పినటువంటి దాన్ని రష్యాతో సంబంధాలని మనం తెంచుకోమని చెప్పేసి మనం ఆల్రెడీ చెప్పేశాము. అంతేకాదు, అంతకంటే ముఖ్యమైనటువంటి పరిణామం ఇంకోటి జరుగుతాం. ఏమిటి పరిణామం? అంతకంటే ముఖ్యమైన పరిణామం ఏమిటి అంటే
గాల్వన్ లోయ ఉదంతాల సందర్భంగా చైనా భారతదేశం మధ్య జరిగినటువంటి ఉదంతాలు, దాని పరిణామాలు అన్ని కూడా మనకు తెలిసిందే. 5 సంవత్సరాల పాటు చైనాతో మన సంబంధాలు దాదాపు లేవు. అటువంటి చైనా తోటి ఇటీవల కాలంలో చైనా వైపు నుంచి చొరవ, భారతదేశం వైపు నుంచి చొరవ, రెండు వైపుల నుంచి ఉన్నటువంటి చొరవ కారణంగా తిరిగి సాధారణమైనటువంటి సంబంధాలు ఏర్పడ్డాయి. సాధారణ సంబంధాలు ఎక్కడి వరకు దారి తీసాయంటే సరిహద్దుల్లో వాణిజ్యం అంటే సిక్కిం కావచ్చు, లేదా ఉత్తరాఖండ్ కావచ్చు, లేదా అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాల్లో గతంలో జరిగినటువంటి వాణిజ్యం అంటే మన దేశం సరుకులు అక్కడ దుకాణాలు పెట్టి మనం అమ్ముతాము, అటువైపు నుంచి వచ్చినటువంటి వాళ్ళు దుకాణాలు పెట్టి వాళ్ళు అమ్ముతారు, ఆ వైపు నుంచి వచ్చేవాళ్ళు ఈ వైపు నుంచి వచ్చేవాళ్ళు స్వేచ్ఛగా అక్కడ వస్తువులు కొనుక్కోవచ్చు. అలాంటి స్థాయికి కూడా ఇవాళ చైనా భారత్ మధ్య సంబంధాలు పెరిగాయి. అదేవిధంగా విమానాలు, వీసాలు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి మెల్లమెల్లగా పూర్వం గతంలో ఏవైతే మన షీ జిన్పింగ్ గారు మన మహాబలిపురం వచ్చి నరేంద్ర మోడీ గారితో ఉయ్యాలుగారు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు వుహాన్ నగరం వెళ్ళి అక్కడ కూడా షీ జిన్పింగ్ గారితో కలిసి బాయి బాయి అన్నట్టుగా వ్యవహరించినటువంటి సందర్భాన్ని మళ్ళా రెండు దేశాలు పునరావృతం చేయబోతున్నాయి. ఇది అమెరికాకు ఏమాత్రం ఇష్టం లేని వ్యవహారం ఇది. అయినా కానీ భారతదేశం ఎందుకు చేస్తా ఉంది అంటే ఎస్, మాది స్వతంత్ర దేశం, మీకు అనుగుణంగా లేదా మీరు చెప్పినట్టు మేము ఆడమంటే ఆడం, మాకు ఏది లాభం మేము అది చేస్తాము అనేటువంటి సందేశాన్ని ఈ సందర్భంగా మన దేశం ఇప్పటికే అమెరికాకి అందజేసింది. దాన్ని సహించలేక ఉక్రోషంతో ట్రంప్ చిందులు వేస్తున్నాడు. ఇది జరుగుతున్నటువంటి పరిణామం. అయితే మరి ఈ పరిణామంలో నరేంద్ర మోడీ గారు చివరికంట గట్టిగా ఉంటారా లేదా మధ్యలో ఏమైనా లొంగిపోతారా, ఇలా కొంతమందికి అనుమానాలు ఉన్నమాట వాస్తవం. అందువల్ల వాటిని మనం భవిష్యత్తులో జరగబోయేటువంటి దాన్ని ముందుగానే అలా చేస్తారు ఇలా చేయరు అని చెప్పేసి మనం చెప్పలేము. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ వరకు ఇది అని మాత్రమే మనం చెప్పగలం. అయితే సార్, ఇప్పుడు మరోసారి మాస్కోలో జరిగే మీటింగ్ లో రష్యా ఉక్రెయిన్ వార్కు తెరపడే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? అక్కడ కూడా తేలేది ఏముండదు. ఎన్ని సమావేశాలైనా జరగనివ్వండి, ఎవరి ఎజెండాకి వాళ్ళు కట్టుబడి ఉన్నప్పుడు ఎవరు వెనక్కి తగ్గాలి? ఇప్పుడు సమస్య ప్రెస్టేజ్ గా మారింది. ఇప్పుడు ఐరోపా దేశాలకి ప్రెస్టేజ్ గా మారింది, అమెరికాకి ప్రెస్టేజ్ గా మారింది. 3.5 సంవత్సరాలు యుద్ధం చేసిన తర్వాత క్రిమియాని తిరిగి మనం తీసుకోకుండా, లేదా ఇప్పుడు రష్యా ఆధీనంలో ఉన్నటువంటి దాదాపు 20% ఉక్రెయిన్ భూభాగాన్ని తిరిగి మళ్ళా వెనక్కి తీసుకోకుండా ఒప్పందం చేసుకుంటే అసలు ఇంతకాలం ఎందుకు దాడులు చేశారని జనం ప్రశ్నిస్తారు. ఐరోపాలో ఉన్నటువంటి జనం అంతా ప్రశ్నిస్తారు ఆ ప్రభుత్వాలని, ఎందుకు జనాన్ని ఇంత ఇబ్బంది పెట్టారనేటువంటి ప్రశ్న వేస్తే అమెరికా అధ్యక్షుడు సమాధానం చెప్పలేడు, ఫ్రెంచ్ అధ్యక్షుడు సమాధానం చెప్పలేడు, ఎవరు సమాధానం చెప్పలేడు. అందుకని వాళ్ళకి ఇప్పుడు ఒక ప్రెస్టేజ్ సమస్యగా మారింది. ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు, మీరు దాడులు చేశారు కనుక ఈ దాడులు చేసినటువంటి దానికి గాను మీరు $500 బిలియన్ నుంచి $1,00,000 కోట్ల వరకు మీరు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి పుతిన్ అడుగుతున్నారు, రష్యాని అడుగుతున్నారు. ఇస్తాడా? ఇచ్చేటైతే పుతిన్ని క్షణంలో దించేస్తారు అక్కడ ఉన్నటువంటి రష్యన్లు. ఎవరిని చేశావు నువ్వు, దాడులు ఎందుకు చేశావు, ఇప్పుడు $1,00,000 కోట్ల నష్టపరిహారం ఎందుకు ఇస్తావు, నీ సంగతి ఏంటి, నువ్వు గద్దె దిగా అని చెప్పేసి మన శ్రీలంకలో అధ్యక్షుడి మీద ఎట్లా దాడి చేశారో జనం ఆ విధమైనటువంటి దాడి పుతిన్ మీద చేస్తారు. జెలెన్స్కీ మీద కూడా అదే జరుగుతుంది. నువ్వు ఇంతకాలం ఉండి ఇన్ని కబుర్లు చెప్పి ఈ ప్రాంతాలను నువ్వు రష్యాకి ఎందుకు అప్పగించావు, లేదా స్వతంత్ర దేశాలుగా ఉండడానికి ఎందుకు అప్పగించావు, మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టావు అని చెప్పేసి పుతిన్ మీద కూడా ఉక్రెయినియన్లు బంగ్లాదేశ్ లో, శ్రీలంకలో ఎట్లాగైతే దాడి చేశారో అదే పరిస్థితి కావచ్చు. అందుకని ఒక విధమైనటువంటి ఇరకాటమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఐరోపా దేశాలు ఉన్నాయి.
అయితే సార్ ఇప్పుడు అగ్రనేతలు ఎలాంటి ఒప్పందం అయితే కుదుర్చుకోలేదు, మళ్ళీ కలుద్దామంటే అయితే చెప్పుకొస్తున్నారు. మరోసారి మాస్కోలో మీటింగ్కు ప్లాన్ చేస్తున్నారు పుతిన్. ఉక్రెయిన్తో యుద్ధాన్ని ఆపేందుకు సిద్ధమంటూనే షరతులు అయితే విధిస్తున్నారు. అయితే ఒకవేళ ఈ షరతులు ఫలించకపోతే, యుద్ధం ఆపకపోతే, కంటిన్యూ అవుతే ఉక్రెయిన్ పరిస్థితి ఏంటి? మరింత దిగజారుతుంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మరింత దిగజారుతుంది. అక్కడ ఉన్నటువంటి సర్వీస్ సెంటర్స్ లేదా మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా రష్యా మెల్లమెల్లగా ధ్వంసం చేస్తూ ఉంది. ఆ ధ్వంసం చేసేటువంటి క్రమంలో కొన్ని ప్రాంతాలని అది స్వాధీనం చేసుకుంది, తన మిలిటరీ ఆధీనంలోకి తెచ్చుకుంది. రాబోయేటువంటి రోజుల్లో కూడా అదే విధమైనటువంటి మెల్లమెల్లగా స్వాధీనం చేసుకుంటూ పోతుంది. వాళ్ళు చెప్తున్నారు ఎన్ని సంవత్సరాలైనా మేము పోరాడుతూనే ఉంటామని చెప్పేసి ఉక్రెయిన్ వాళ్ళు చెప్తున్నారు. మేము కూడా అదే చేస్తాం, మా దేశానికి ముప్పు తొలగేంత వరకు మేము ఈ మిలిటరీ యాక్షన్ కొనసాగిస్తూనే ఉంటాం అని చెప్పేసి చెప్తున్నారు. అందుకని ఎవరికి వాళ్ళు చెప్తున్నప్పుడు ఇప్పటి వరకు జరిగినటువంటి దాన్ని బట్టి చూసినప్పుడు అల్టిమేట్గా ఉక్రెయిన్ అనేటువంటిది నిలిచేటువంటి పరిస్థితి లేదు. ఉక్రెయిన్ నిలవకపోవడం అంటే రాబోయేటువంటి రోజుల్లో ఇంకా అది నష్టపోతుంది. అనేక ప్రాంతాలని రష్యాకి కోల్పోయేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ పరిస్థితిని కూడా ఐరోపా దేశాలు తట్టుకోలేకపోతున్నాయి. ఎందుకంటే మొత్తం ఆక్రమణ చేసుకున్న తర్వాత ఇక వీళ్ళు చెప్పేటువంటి కబుర్లకి ఐరోపాలో ఉన్నటువంటి జనం వీళ్ళని ఎట్లా నమ్ముతారు? నమ్మరు కదా. అందుకని అన్ని వైపుల నుంచి సంక్షోభం అనేటువంటిది ముంచుకొస్తూ ఉంది. రష్యా వాళ్ళు ఏంటంటే తాపీగా ఒక్కొక్క ప్రాంతం మీద దాడి చేస్తూ దాన్ని స్వాధీనం చేసుకుంటూ ఉక్రెయిన్ సేనల్ని వెనక్కి కొడుతూ ఏ ఒప్పందం కుదరకపోతే మరొక 3.5 సంవత్సరాలు ఇదే విధంగా సాగినా కూడా ఆశ్చర్యం లేదు అని చెప్పుకోవచ్చు. సార్, చర్చల అనంతరం చాలా అంశాలను అంగీకరించినట్లు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అయితే చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే కొన్ని ఇంకా మిగిలే ఉన్నాయంటూ ప్రెస్ మీట్లో ఆయన మెలికే పెట్టారు. ఏంటి, ఏం మిగిలే ఉన్నాయి, ఏంటి ఆ మెలిక? వాళ్ళే చెప్పాలి ఏం అంగీకరించారు, ఏం మిగిలే అనేది వాళ్ళే చెప్పాలి. నేను చెప్తున్నాను కదా, అక్కడ జరిగింది ఏమీ లేదు. ఏ అంశాల మీద ఏకాభిప్రాయం రాలేదు, ఏ అంశాల మీద ఎటువంటి ఏకాభిప్రాయం రాలేదు. అయితే 3 గంటల పాటు సాగిన ఈ చర్చ అంతా కూడా తూతు మంత్రంగానే జరిగిందంటారు. తూతు మంత్రం అంతే, తూతు మంత్రమే. ఏం ఒప్పందం ఏం కుదిరింది అంటే అంతకు ముందే మనకు తెలుసు ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధ ఖైదీల మార్పిడి ఒప్పందం జరిగింది. అదేవిధంగా చనిపోయినటువంటి వాళ్ళ భౌతిక కాయాలని పరస్పరం అప్పగించుకోవడానికి ఒప్పందం జరిగింది. ఆ మేరకు కొంతమేరకు ఆ మార్పిడి జరిగింది. అంతకు మించి దాడుల విషయంలో కానీ లేదా కాల్పుల విరమణ విషయంలో కానివ్వండి లేదా ప్రాంతాల నుంచి ఖాళీ చేయటం విషయంలో కానీ ఎవ్వరూ వెనక్కి తగ్గలేదు, ఎవ్వరు ఎటువంటి ఒప్పందం జరగలేదు. అది స్పష్టం. పైకి ఏమైనా చెప్పొచ్చు మేమేదో ఏం అంగీకరించారు చెప్పండి, అంగీకరిస్తే అదేమన్నా రహస్యమా? అది కాదు కదా, ఏమీ జరగలేదు. ఓకే, రైట్. థ్యాంక్ యూ కోటేశ్వర గారు. అయితే రష్యా ఉక్రెయిన్ వార్పై చర్చలు ఇంకా సాగుతూనే ఉన్నాయి. 3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కి అన్న చందంగా మారిపోయిన పరిస్థితి. అలస్కాలో అసలు పంచాయతీ తగలేదు, అగ్రనేతలు ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదు, మళ్ళీ కలుద్దామంటూ చెప్పుకొచ్చారు. మరోసారి మాస్కోలో మీటింగ్కు ప్లాన్ చేస్తున్నారు పుతిన్. మరి మాస్కోలో మీటింగ్లో ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఎలాంటి చర్చలు కూడా అంశాలు అయితే ముందుకు తీసుకొస్తారనేది కూడా వేచి చూడాలి. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాష్ న్యూస్.